శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్న మన దేశం సంస్కారం విలువల్లో మాత్రం తిరోగమిస్తుంది. ఒకనాడు నాగరికతకు పెట్టింది పేరంటూ భారతవనిని ప్రశంసించిన యావత్ ప్రపంచం ఇప్పుడు మన ప్రవర్తన చూసి వెక్కిరిస్తుంది. చాలా విషయాల్లో మన దేశ పౌరుల బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఇక విద్యావంతులు ఎక్కువగా ఉండే నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రపంచ నగరంగా ప్రఖ్యాతి చెందిన మన భాగ్యనగరంలో ఏ నాలా చూసినా డంపింగ్ యార్డ్ని తలపిస్తుంది. ఇంట్లోని చెత్త చెదారం అంతా సిటీ జనాలు నాలాల్లో వేస్తూ ఉండడంతో వరద ప్రవాహం వెళ్లే దారి లేక నాలాలోని నీరు ఇళ్లలోకి చేరుతుంది. ఇక నగరంలో డంపింగ్ యార్డ్లుగా మారిన నాలాల పరిస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. మన దేశంలో నాగరికత వర్ధిల్లిన నాడు యూరోప్ ఇంకా కళ్ళు తెరవలేదు. పాశ్చాత్యులకు నాగరికపు వెలుగురేఖల్ని ప్రసరించిన గొప్ప దేశం మనదే అని విన్నప్పుడు ఎంతగానో ఉప్పొంగిపోతాం. కానీ నిత్యం చేసే అనాగరిక పనులు గుర్తొచ్చినప్పుడు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. నగరాలు అనగానే ఇక్కడ నాగరికులు అత్యంత విద్యావంతులు ఉంటారని చెప్పుకుంటాం. అయితే ఇక్కడి పౌరుల తీరు మాత్రం అత్యంత దారుణంగా ఉంది. చెత్త విషయంలో నగరవాసుల తీరు ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. నగరవాసుల తీరు కొత్త సమస్యలకు కారణమవుతోంది. మన హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు రోడ్లు చెరువులవుతాయి. ఇళ్లలోకి నీరు చేరి జనాలు నరకం చూస్తారు. అందుకే వానాకాలం అంటేనే సిటీ జనాలు హడలిపోతారు. అయితే వర్షాకాలం రోడ్లపైకి ఇళ్లలోకి నీరు వచ్చిన టైంలో అధికారులపై మండిపడతాం, నానా హంగామా చేస్తాం. అయితే వరద నీరు రోడ్లపైకి రావడంలో మన తప్పు కూడా ఉందనే కామన్ విషయాన్ని ప్రజలు మాత్రం మర్చిపోతున్నారు. అయితే నగరంలో వరదలకు టౌన్ ప్లానింగ్ లోపాలతో పాటు చెరువులు, నాలాల కబ్జాలు, పురాతన కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ 80% వరకు కారణమైతే మరో 20% మన నగరవాసుల తీరు కూడా కారణం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంట్లో ఉన్న చెత్తను నాలాల్లో వేస్తూ ఉండడంతో సిటీలోని నాలాలు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. వరద నీరు వెళ్లే దారి లేక వర్షాలు పడి ప్రవాహం పెరిగినప్పుడు ఆ నీరంతా రోడ్లపైకి ఇళ్లలోకి చేరుతోంది. నగరంలోని నాలాలు నేడు డంప్ యార్డ్లను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం గోల్నాకలోని నాలా వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్లో చూస్తున్నాం కదా, నాలా మొత్తం చెత్త చెదారం, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్తో కూడుకుపోయి ఉంది. వరద నీరు కొంచెం కూడా ప్రవహించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడే కాదు, నగరంలో కొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికి కారణం ఎవరో కాదు, మనమే. నిర్లక్ష్యంగా ఇంట్లోని చెత్త అంతా తీసుకొని వచ్చి నాలాల్లో పడేస్తున్నాము. దీంతో వరద నీరు ప్రవహించే అవకాశం లేక రోడ్లపైకి ఇళ్లలోకి నీరంతా వచ్చి చేరుతుంది. ఎప్పుడు అధికారులను నిందించడమే కాదు, మనమేం చేస్తున్నామని ఆలోచించాలి. అధికారులు చెత్త తీస్తున్న కొద్దీ మనం వేస్తూనే పోతున్నాము. ఇక్కడ పాపం ఎవరిది, శాపం ఎవరికి? ఇకనైనా మన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఈ సమస్యకి కొంతవరకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. అధికారులు కూడా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పూడిగా తీసే పనులు వేగవంతం చేయాలి. కానీ మార్పు మన నుంచే మొదలవ్వాలి. వరదలు రాగానే ప్రభుత్వం, పాలకులపై విమర్శలు చేసే మనం నాలాల్లో చెత్త చెదరాలు వేసి వరదలకు కారణమవుతున్నామనే విషయాన్ని మరుస్తున్నాం. అయితే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే చెత్త చెదారం మాత్రమే కాదు, ఇళ్లలోని పనికిరాని వస్తువులు అన్ని నాలాల్లోనే వేసేస్తున్నాం. దీంతో ఇప్పుడు సిటీలో ఏ నాలా చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఫిలిం నగర్ లోని మహాత్మా గాంధీ నగర్ లో నాలా చూస్తే సిటీ జనాల తీరు మన కళ్ళకి కడుతుంది. ఇక్కడి నాలలో మొత్తం ఎటు చూసినా చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తాయి. నగరంలోని నాలాలు డంప్ యార్డుగా మారుతున్నాయి. మనం ఇప్పుడు ఫిలిం నగర్ లోని ఎంజీ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే నాల మొత్తం కూడా చెత్తా చెదరంతో, ప్లాస్టిక్ హౌస్తో నిండిపోయి ఉంది. ఇలా చెత్తా చెదరంతో, ప్లాస్టిక్ హౌస్తో నిండిపోవడం వల్ల నీటి ప్రవాహం ఆగి వర్షం నీరు వరద నీరుగా మారి ఇంట్లోకి చేరుతోంది. అలా వరద నీరు ఇంట్లోకి చేరినప్పుడు మనం ప్రభుత్వాలను నిందిస్తున్నాం. మన బాధ్యతను విస్మరించి ప్రభుత్వాలను నిందించడం ఎంతవరకు కరెక్ట్? నాలను డంప్ యార్డుగా మారుస్తుంది ఎవరు? మనమా, ప్రభుత్వమా? నాలను ప్లాస్టిక్ హౌస్తో నింపుతుంది ఎవరు? మనమా, ప్రభుత్వమా? నగరవాసులారా మేలుకోండి. ఇలా చెత్తా చెదరంతో, ప్లాస్టిక్ హౌస్తో నాల నిండిపోయి ఉంటే నీటి ప్రవాహం ఆగిపోయి బ్యాక్టీరియాతో, దోమలతో మనకు మనమే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాము. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలను డంప్ యార్డుగా మార్చడం ఆపివేయండి. మనవంతు బాధ్యతగా GHMCకి సహకరిద్దాం. ఇది ప్రతి ఒక్క పౌరుని బాధ్యత, మన అందరి బాధ్యత. ఇక నగరానికి మణిహారంగా చెప్పుకునే హుస్సేన్ సాగర్ లో పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. వివిధ నాలాల నుంచి సాగర్కి వచ్చే నీటిలో పెద్ద ఎత్తున చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఏడులాగే నాలాల్లో పూడికితీత పనులు సాగుతున్నాయి. అయితే పూడికితీత అధికారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. పూడికి తీసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు.
చిన్నపాటి వర్షం వస్తే చాలు నగరంలోని నాలాల్లో నీళ్ళని ఇండ్లకు వచ్చి చేరుతున్నాయని లబోదిబో మనము ఈ నాలాల్లో నీరు ఇలా ఇండ్లలో చేరడానికి కారణం ఏంటి అని ఒక్కసారన్నా ఆలోచిస్తున్నామా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఒక నాలా దగ్గర మనం ఉన్నాము. ఈ విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఈ నాలాలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారము, ఇండ్లలో వచ్చే వేస్టేజ్, పరుపులు ఇలాంటి చెత్తనంతా నాలాల్లో వేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులు హెచ్చరించినప్పటికీ నాలాల్లో చెత్త వేయకూడదు అని కూడా హెచ్చరించినప్పటికీ కూడా వినకుండా నాలాల్లో మొత్తం చెత్త జమ చేయడంతో నాలాలో వర్షాలు వచ్చినప్పుడు నాలాలో నీరు, వరదల ద్వారా వచ్చిన నీరు కానీ నాలాలో ఉన్న నీరు కానీ ప్రవాహానికి ఈ చెత్త అడ్డుపడి నీరు ఎటు పోకుండా నాలాలో ప్రవాహం ఎక్కువ అయ్యి అది ఇళ్లలోకి చేరుతుంది. అయితే మనం ఎప్పుడు అధికారులను నాలాల్లో పూడిక తీయట్లేదు, దీని ద్వారా మా ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయని మనము అంటున్నాము తప్ప మన వంతు బాధ్యతగా నాలాల్లో చెత్త వేయకుండా ఉంటున్నామా అంటే లేదు. ఈ చెత్త వేసేది మనమే, దాని పర్యవసానాలు కూడా మనమే అనుభవిస్తున్నాం. అంటే పాపం ఎవరిదో శాపం కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. ఈ పాపం వల్ల పాపం చేయని వాళ్ళు కూడా శాపం అనుభవించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మన నగరవాసులు మేల్కొని ఈ నాలాల్లో చెత్త వేయకుండా ఉండినట్లయితే వచ్చే వర్షాకాలం కూడా సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు అధికారులు కూడా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల్లో పూడిక తీత పనులు వేగవంతం చేస్తే గనక రానున్న వర్షాకాలం ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. నగరవాసుల నిర్లక్ష్యంతోనే నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రత్యేకంగా పూడిక పనులు చేయిస్తున్నా వర్షాకాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. నగరంలో ఇప్పటికే అధికారులు చెత్త సేకరణకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసిన జనం దానిని పట్టించుకోవడం లేదు. చెత్త సేకరించిన వారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఓవైపు, మరోవైపు చెత్త బండి వచ్చే వరకు వేచి చూసే ఓపిక లేని జనాలు ఇంటి దగ్గరలోని నాలాల్లో చెత్త పడేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వరదలకు కారణమవుతున్నారు. చూస్తున్నారు కదండి, ఇది పరిస్థితి. అయితే గతంలో చాలా సార్లు జిహెచ్ఎంసీ అధికారులకు ఈ నాలల గురించి ఇంట్లో వరద రావడం దానిపైన కంప్లైంట్ చేసినా జిహెచ్ఎంసీ అధికారులు అయితే పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఎండాకాలంలో కురిసిన అకాల వర్షానికే నాల కుంగిపోవడం జరిగింది. అయితే రానున్నది వర్షాకాలం కాబట్టి ఇకనైనా దీనికి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు అయితే కోరుకుంటున్నారు. కెమెరామన్ వీరబాబుతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. పౌరులుగా మన కనీస బాధ్యతను మరుస్తూ కొత్త సమస్యలకు కారణమవుతున్నాం. సమస్యలపై ప్రభుత్వాన్ని నిందించే మనం మన బాధ్యతలను విస్మరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. కనీసం ఇప్పటికైనా మారుదాం, పౌరుల బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిద్దాం.